ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులురా, జోకులవి. జోక్ ని జోకుగా తీసుకోండి, అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? మన ఇండియాలో జనాలు క్రికెట్ కి, మూవీస్ కి ఏం పెట్టకపోయినా ప్రాణాలు మాత్రం పక్కా పెడతారు. అలాంటిది ఐపీఎల్ అంటే ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా పెడతారు. అదేమైనా అంటే వీఆర్ ఫ్యాన్స్ అని అంటారు. ఫ్యాన్స్ అనుకున్నానే. ముఖానికి రంగులు వేసుకోవడం, జర్సీస్ వేసుకొని ఎగరడం అక్కడ వరకు ఓకే, కానీ కొంతమంది ఫ్యాన్స్ అంతకు మించి చేస్తారు. దాన్నే పిచ్చి అని అంటారు. సో ఇవాళ మనము ఆ సో కాల్డ్ ఫ్యాన్స్ అండ్ వాళ్ళు చేసే పిచ్చి పనుల గురించి మాట్లాడుతున్నాం. అదంతా సర్లే, కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. రంగయ్య సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్య. మ్యాటర్ ఏంటంటే మనం 1 మిలియన్ కి చాలా క్లోజ్ గా ఉన్నాం. ఈ ఐపీఎల్ అయిపోయే లోపు 1 మిలియన్ కొడితే అబ్బా ఎంత బాగుందో. సో దానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలి. సో దయచేసి కొట్రా సబ్స్క్రైబ్ బటన్. సో ఈ టాపిక్ లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇంటర్నెట్ లో ఓవర్ యాక్షన్ చేసే ఫ్యాన్స్ గురించి. సిఎస్కే వాళ్ళు మీరు ఏం బిక్తారో నేను కూడా చూస్తా. ఈ మార్చ్ 22 ఐపీఎల్ కి పక్కా ఆర్సీబీ విన్ అవుతుంది. మేము ఇక్కడ కట్రా వేసుకొని కూర్చున్నాం. చూసావా సిఎస్కే వాళ్ళు ఏం బీకారో? లేకపోతే మళ్ళీ చూస్తావా? జనరల్ గా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి ఆర్సీబీ అంటే ఇష్టం ఉండకపోయినా ఎక్కడో ఒక చోట ఒక రెస్పెక్ట్ మాత్రం ఉంటది. కానీ ఆర్సీబీ టీం మీద ఉన్న రెస్పెక్ట్ పోగొట్టేది ఇలాంటి వాళ్ళే. సిఎస్కే ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ రోజు చేసేయండి. ఎందుకంటే రేపు నా ఆర్సీబీ చేతిలో ఓడిపోయినాక ఆర్సీబీ టీం ని నువ్వెప్పుడు కొన్నావు అక్క? నా ఆర్సీబీ టీం అని అంటున్నావు. ఊరికే కోపం వస్తుందండి, ఏ కారణం లేకుండా. రేపు నా ఆర్సీబీ చేతిలో ఓడిపోయినాక ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. టీం తో పాటు రీల్స్ చేసుకుంటది. మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. ఇంటర్నెట్ లో తక్కువ టైం లో ఫేమస్ అవ్వాలంటే ఈజియెస్ట్ వే ఇదే. ఆర్సీబీని సపోర్ట్ చేస్తూ రీల్స్ చేసే ఓపిక లేదు, పక్క టీం ని తిడుతూ రీల్స్ చేసేదా? అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీ తప్ప ఇంకొవ్వరు ఆడట్లేదు. అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటంటే నీకు ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరు తెలీదు. ఆర్సీబీలో ప్రెజెంట్ కెప్టెన్ ఎవరు? అతను ఏ కంట్రీ ప్లేయర్? ఆస్ట్రేలియన్. ఏంటి బాబా అన్న? మీకు అసలు లాయాలిటీ మీనింగ్ తెలుసా? ఏంటది? లాయాలిటీ మీనింగ్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లాయాలిటీ కాదక్క, లాయల్టీ. కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్. అన్ని టీమ్స్ కి ట్రాఫీస్ ఉన్నాయి, ఒక ఆర్సీబీకి తప్ప. మనుషులందరికీ బ్రెయిన్ ఉంది, నీకు తప్ప. బట్ స్టిల్ వి ఓన్లీ సపోర్ట్ ఆర్సీబీ. దాన్నే లాయాలిటీ అంటారు. ఆర్సీబీ అంటారా బాబు? సరే, దాన్ని లాయాలిటీ అంటే ఇప్పుడు దీన్నేమంటారు? డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చు సార్. అయితే చెప్పు. సిఎస్కే గట్టి టీమే. నేను మళ్ళీ చెప్తున్నా, సిఎస్కే గట్టి టీమే. మాకు తెలుసులేరా. ఎస్ఆర్హెచ్ టీమ్ లైట్, ఎస్ఆర్హెచ్ టీమ్ కి కొంచెం కూడా ఫ్యాన్ బేస్ లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా నిన్న జరిగిన మ్యాచ్ చూడండి. వావ్, యు చేంజ్డ్ బిల్లా, యు చేంజ్డ్. బిల్లా యు చేంజ్డ్ బిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే టీమ్స్ వాళ్ళు ఎవరైనా రికార్డ్ బ్రేక్ చేయగలగరా అని చెప్పి అడుగుతావు. మా రికార్డ్స్ వాళ్ళు బ్రేక్ చేయగలరా? బ్రేక్ చేసిన తర్వాత ఇటు ఆటోమేటిక్ గా ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్ అయిపోతారు. నేనంటే అయిపోయినా. ఆర్సీబీ మ్యాచ్ బాగా ఆడితే అటు, లేకపోతే ఇటు ట్రెండింగ్ లో రావడానికి నువ్వు చేసే పనులు చూస్తే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. కరెక్ట్ పేరు. నువ్వు నీకు ఇష్టం వచ్చిన టీం కి కావాలంటే సపోర్ట్ చేసుకో, కానీ పక్కనున్న టీం ని అండర్ ఎస్టిమేట్ చేయడం ఆపేసి. సిఎస్కే ఫ్యాన్స్ మీకు సపోర్ట్ కి అప్రిషియేషన్ కి తేడా తెలియదా? పిచ్చోళ్ళున్న శృతి సిఎస్కే ఫ్యాన్స్. అవును శృతి, సిఎస్కే ఫ్యాన్స్ అందరు పిచ్చోళ్ళు శృతి. మనం ఇద్దరమే శృతి, సూపర్. చేస్తాలే ట్రోల్స్.
సిఎస్కే పైన. మరి నువ్వు చేస్తా ఉంటే చూస్తూ ఉంటారా ఇంటర్నెట్ లో? పాప క్రికెట్ కెరియర్ మొత్తం సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ అంతే. ఇంకొక టీం మీద అక్క రీల్ చేసి పెట్టాలంటే అక్కడ ఆ టీం అంత సూపర్ గా ఆడాలి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఎస్ఆర్హెచ్, సిఎస్కే కాబట్టి దాంతో అడ్జస్ట్ అయిపోదాం. జనరల్ గా ఇలాంటి మాటలు మాట్లాడి రీల్ అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్ చేసిన టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే సిఎస్కే ఫ్యాన్స్. కానీ కామెంట్ చేసేది అందరు ఆర్సీబీ ఫ్యాన్స్. యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ దీనికి మాకు ఏం సంబంధం లేదు. యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ తన వీడియో చూడడానికి మస్తు చిరాకు వస్తుంది. నేను కూడా చెప్తున్నా, సిఎస్కేని ఆర్సీబీ మింగేస్తుంది. ఎందుకమ్మా అంత ఆవేశం? నీ పాటికి నువ్వు క్రికెట్ తెలియపోయిన నోటికి వచ్చింది చెప్పేసావు లైక్స్ కోసం. ఇప్పుడు నీతో పాటు మమ్మల్ని కూడా వేసుకుంటారు. ఈ కామెంట్స్ అందరూ టైం పాస్ కోసం పెట్టలేదక్క. ఆర్సీబీ పేరు మీద నువ్వు చేసే రచ్చని డైజెస్ట్ అవ్వకుండా పెడుతున్నారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తాన్ని నువ్వు లాయల్టీ అనుకుంటున్నావు. ఓ సారీ, లోయాలిటీ అనుకుంటున్నావు. దాన్నే లాయాలిటీ అంటారు. దాన్ని లోయాలిటీ అనరు, ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పైన క్లౌడ్ గ్యాదర్ చేయడం అంటారు. ఇంకా చెప్పాలంటే నోటుకొచ్చిన చెత్త వాగి ఇంటర్నెట్ లో ఫ్యాన్ వార్స్ చేపించి అండ్ ఇన్స్టాగ్రామ్ లో నీలాంటి నిబ్బా మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఫాలోవర్స్ గా తెచ్చుకోవడం అంటారు. అందుకే నీ రీల్స్ నీ పేజ్ కంటే ఎక్కువ ట్రోల్ పేజెస్, మీమ్ పేజెస్ లోనే ఎక్కువ కనిపిస్తాయి. ఇదే దరిద్రం అంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన వాళ్ళ అందరినీ అక్క బయోలో ఉన్న టెలిగ్రామ్ లింక్ కి లాగుతుంది. ఇంకా ఐపీఎల్ టెలిగ్రామ్ అంటే ఇంకెవరు ఉంటారు దాంట్లో? ఈ బెట్టింగ్ టాపిక్ మీద మనం నెక్స్ట్ వచ్చే 5 minutes లో మాట్లాడుకుందాం. గానీ నువ్వు ఆర్సీబీ టీమ్ ని సపోర్ట్ చెయ్యొద్దు అని అనట్లేదు, కానీ ఆ ఆపోజిట్ టీమ్ కి వార్నింగ్ ఇచ్చే తోపు లాగా అయితే బిహేవ్ చేయొద్దు అని అంటున్నా. నువ్వు ఇలా చేస్తే ఇంకేముంది, నిన్ను చూసి ఇంకా 4 నిబ్బగాళ్ళు పుట్టుకొస్తారు. అదే కదా, పిక్చర్ లాగానే ఉన్నారు మొత్తం. ఇంకా చాలేతి. ఇప్పుడు మనం నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఈ కేటగిరీలో ఉన్న ఫ్యాన్స్ కి ఐపీఎల్ అంటే ఎమోషన్. ఇంకా ఒంట్లో ఎమోషన్స్ పెరిగిపోతే ఇంకేముంది, సాడ్ బీజం పెట్టుకొని రీల్స్ చేసేయాలి. నాకు మొన్న చూసిన మ్యాచ్ లో ఇది భలే అనిపించింది. పతిరానా బౌలింగ్ చేసేటప్పుడు ఎంఎస్ ధోని దగ్గరికి వచ్చి కాలు ముక్కి పోయి బౌలింగ్ చేసింది. ఇదైతే హైలైట్ అనిపించింది బ్రో. అబ్బా, ఇది అసలు చాలా ఎమోషనల్ సీన్. హ్యాట్స్ ఆఫ్. అద్భుతం. అరే ఇంకొక యాంగిల్ లో కెమెరా చూపియండి రా. ఇది భలే అనిపించింది. మాకు కూడా వేరే కెమెరాలో చూసేదాకా భలే అనిపించింది. ఒకడికి సాడ్ బీజియం పెట్టుకొని రీల్స్ చేయడమే ఎమోషన్ అంటే, ఇక వేరే వాళ్ళకి చచ్చిన పాముని ఇంకా చంపేలాగా హార్దిక్ పాండ్యాని గెలకడం ఇష్టం. పాపం హార్దిక్ పాండ్యా బయటకు చెప్పట్లేదు గానీ, అన్నా మా బతుకులేందన్న ఇట్లున్నాయి. మొన్ననే 3 బౌలర్ ఒకటేసారి కాలిపోయినాయి. హార్దిక్ పాండ్యానే తిడుతూ ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు, ఎప్పుడు కాంట్రవర్సీ జరుగుతుందా అని చెప్పి ఇంకొకటి ఎంజాయ్ చేస్తాడు. అలాంటి వాళ్ళకి ఈ ఒక్క ఫోటో చూపిస్తే చాలు అల్లాడిపోతారు. వీటన్నిటి మధ్యలో ఇంకొక కేటగిరీ ఉంది. ఐపీఎల్ గురించి ఏం తెలియకపోయినా మాట్లాడేస్తారు. आपकी फेवरेट आईपीएल टीम क्या है? आरसीबी. आप? చెన్నై ఇండియన్స్. చెన్నై ఇండియన్సా? చెన్నై ఇండియన్స్. చెప్పు. చెన్నై ఇండియన్స్, కేరళ నైట్ రైడర్స్, కోల్కతా క్యాపిటల్, రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్, సన్ రైజర్స్ బెంగళూరు. చెప్పేసి నీకు ఇష్టం వచ్చింది చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చే కేటగిరీ వాళ్ళు చాలా స్పెషల్. వీళ్ళు గేమ్ ని ఎంజాయ్ చేయడం కంటే ఎక్కువ తెలుగులో ఉన్న కామెంటరీని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి రైమింగ్ ఉన్న డైలాగ్స్ వరకు ఎంజాయ్ చేస్తున్నారంటే ఓకే, కానీ మ్యాచ్ ఎట్లా గెలవాలి అని ప్లానింగ్ లో కొత్త కొత్త స్ట్రాటజీస్ అన్ని తీసుకొని వస్తారు. నిమ్మకాయ తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తుత్తు అని చేసి పడేయాలన్నమాట. ఒరే, ఆ దిష్టి తీసిన నిమ్మకాయని తీసుకొని వచ్చి ఆ పిచ్చి మధ్యలో పడేసాయి. సో అలా మా టీం అందరూ బాగా ఆడతారు. ఆ డిస్టి ఏందో కొంచెం మా ఛానల్ కి కూడా తీయండి అక్క. ఆ 1 million ఏందో తొందరగా అవుతుంది. రెగ్యులర్ గా తీస్తారేమో ఇట్లా డిస్టి. రే సబ్స్క్రైబ్ చేసుకుంటా, కనీసం లైక్ అయినా కొట్టండి రా. బొంగమూతి పెడతాం. ఇంకా ఈ టాపిక్ లో లాస్ట్ కేటగిరీ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, బెట్టింగ్ చేసేవాళ్ళు. డాడీ మనకి ఇంత చిన్న ఇంట్లో ఉండే అవసరమే లేదు ఇక. ఎందుకురా, నీకేమైనా లాటరీ కలిగిందా? లేదు, క్రికెట్ బెట్టింగ్ లో ఇల్లు వీకింది.
దీంట్లో కొంతమంది సంవత్సరం మొత్తం ఖాళీ ఉంటారు, ఒక ఐపీఎల్ టైం తప్ప. అసలు ఈ ఐపీఎల్ స్టార్ట్ అయితే ఎవడు ఏ టెన్షన్ లో పోతాడో ఎవ్వరికి తెలీదు. గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని ఆడేవానికన్నా ఎక్కువ టెన్షన్ ఇంట్లో చేతిల్లో ఫోన్ పట్టుకొని మ్యాచ్ చూసేవానుకుంటది. ఆ టెన్షన్ అంతా మ్యాచ్ విన్ అవుతుందో లేదు అని కాదు, బెట్టింగ్ పెట్టిన తర్వాత వీడు ఎంత విన్ అయిందా లూజ్ అయిందా అని చెప్పి. ఇంకా ఇలా లాస్ వస్తుంది డబ్బులన్నీ పోతున్నాయి అంటే ఈ బెట్టింగ్ బాబాయ్లు ఏం చేస్తారు, ఇలాంటి వింత వింత వీడియోలు చూసి వీళ్ళు చెప్పింది కూడా ఫాలో అయిపోతారు. కోల్కతా బెంగళూరు రెండు తలపడుతున్నాయి, ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలుక ద్వారా తెలుసుకుందాం. రామ్మ చిలకమ్మ, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడమ్మ. చిలకమ్మ చెప్తుంది బెంగళూరు గెలుస్తుందని, చిలకమ్మ చెప్తుంది బెంగళూరు గెలుస్తుందని, చిలకమ్మ చెప్తుంది. ఇప్పుడు నీ మాటలు నమ్మి బెట్టింగ్ చేసిన వాడు ఎవరిని కొట్టాలి ఫస్ట్, నిన్న చిల్కనా? అయినా పాపం ఆ చిల్క ఫాల్ట్ ఏంది? ఆర్సీబీకి కేకేఆర్ కి మ్యాచ్ అయితే నువ్వు అక్కడ ఎస్ఆర్హెచ్ కార్డ్ పెట్టినా తీస్తది, పాపం దానికేం తెలుసు. ఒక్కడేమో చిల్కతో ప్రెడిక్షన్ చేపిస్తాడు, ఇంకొకడేమో కుక్కలతో ప్రెడిక్షన్ చేపిస్తాడు, ఇంకొకడు పిల్లిలతో ప్రెడిక్షన్ చేపిస్తాడు, ఇంకొకడు టాటాయిస్ తో ప్రెడిక్షన్ చేపిస్తాడు. ఎవడ్రా మీరంతా? వీడైతే మరీ దారుణం, కోడితో కూడా ప్రెడిక్షన్ చేపించేసిండు. కోడమ్మ రామ్మ ఏది గెలుస్తుందో చెప్పమ్మా. ఆర్సీబీ గెలుస్తుందని. నీ బొందరా, నీ బొంద. ఇది మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తే నిన్నేం చేస్తారో తెలీదు కానీ ఆ కోడికి మాత్రం కర్రీ చేసుకొని తినేస్తారు. అయినా ఇంట్లో పెట్టుకునే పెట్స్ తోని ప్రెడిక్షన్ ఏంద్రా నాయనా? ఇలాంటి ప్యారెట్ ప్రెడిక్షన్స్ చూసి బెట్టింగ్ లో డబ్బులు వేస్తారు అండ్ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇలా రియాక్ట్ అవుతారు. నీ అమ్మ నువ్వు ఎవటో చెప్పురా. ఆ చిలక బాబు ఆపురా బాబు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ లో పోగొట్టుకునే డబ్బుల కన్నా ఎక్కువ వీళ్ళకి బీపీ వచ్చి ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికి ఎక్కువ డబ్బులు అయితే. అవన్నీ కాదు నేను బెట్టింగ్ చేస్తా అని చెప్పినోడు స్టార్టింగ్ లో ఇలా ఉంటాడు. స్టార్టింగ్ లో అంతా బాగానే ఉంటాయి, డబ్బులు వస్తాయి, కానీ ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నట్టు జరగదు కదా. ఇంకా ఐపీఎల్ అయిపోయే టైంకి నీ పరిస్థితి ఇగో ఇది. అండ్ నీ పొజిషన్ చూసి మేము అందరం కూడా ఇట్లాగే మాట్లాడతాం. సో ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఏదో బెట్టింగ్లు మాత్రం చేయకండి. నీకు వెనకాల సపోర్ట్ ఉంది, ఇవన్నీ అర్థం చేసుకునే మెచ్యూరిటీ లెవెల్ ఉంది అంటే ఓకే. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నీ సావేందో నువ్వు సస్తావు, కానీ అందరు నీలాగా ఉండరు కదా. కొంతమంది బెట్టింగ్ చేసి డబ్బులు కట్టుకోలేక చాలా దూరం వరకు వెళ్తారు. అది ఎప్పుడైతే హ్యాండ్ ఇస్తుందో ఇప్పటిదాకా వాళ్ళు టీవీలో ఐపీఎల్ చూసేవాళ్ళు, ఇప్పుడు అందరూ వీళ్ళని టీవీలో చూస్తారు. ఐపీఎల్ బెట్టింగ్ కు మరొకరు బలయ్యారు. ఐపీఎల్ బెట్టింగ్ కు లేక ఆత్మహత్యకు పాల్పడి బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ వ్యసనం కన్న తల్లి చెల్లిని హత్య చేసేలా దిగజార్చింది. హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ యువకుని బలి తీసుకుంది. ఇప్పుడు మనం చూసిన 5 న్యూస్లు 5 డిఫరెంట్ మనుషులకు సంబంధించింది, కానీ వీటన్నిటిలో కామన్ పాయింట్స్ ఏంటంటే ఇదంతా ఐపీఎల్ బెట్టింగ్ వల్లనే జరిగింది. ఇంకా కామన్ ఉన్న పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ స్టూడెంట్సే. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి అసలు ఏ రేంజ్ లో డేంజరస్ అంటే బెట్టింగ్ కూడా అదే రేంజ్ లో డేంజరస్. బెట్టింగ్ లో డబ్బులేసి ఏం గెలవకపోతే నీకు ప్రశాంతంగా ఉండదు, ఆ డబ్బులు ఓడిపోయిన తర్వాత నువ్వు చేసే పనులకి నీ ఫ్యామిలీకి ప్రశాంతంగా ఉండదు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను అట్లనే ఉంటా, నేను బెట్టింగ్ చేస్తా అంటే ఈ వీడియో ఎవరికైనా హర్ట్ చేయాలనో లేకపోతే ఏదైనా టీమ్ కి డిస్గ్రేస్ఫుల్ గా మాట్లాడాలని అలాంటి ఉద్దేశం కూడా మాకు అస్సలు లేదు. బట్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మనం 1 మిలియన్ కి చాలా క్లోజ్ గా ఉన్నాం. ఇదంతా నేను చెప్పింది రైటో రాంగో, తిట్టడానికో పొగడడానికో, లేకపోతే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటి ఇవన్నీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐపీఎల్ గెలిచే టీం నేనైతే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నా. జై ఆరెంజ్ ఆర్మీ. కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. Till then, drink water, hug your mother and have a nice day. Signing off, నేను మీ ఇన్కాగ్నిటో బెట్టింగ్ వీరుడు ఆదిత్య ఆర్యతో. కామెంట్ నువ్వే పిచ్చి, ఏ పిచ్చిదానా బొంగమూతి పెడతా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తే మరి నీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఓడిపోతుంది. మార్చి 22 నైట్ మ్యాచ్ అయిపోయాక ఆర్సీబీ వర్సెస్ చెన్నై అయిపోయాక
నువ్వు కాల్ చేసి అరే తప్పు అయిపోయిందిరా ఆర్సీబీని అనవసరంగా తక్కువ అంచనా వేసాను సారీ అని చెప్తావు చూడు. Bro, why see this?